హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చేస్తున్నటువంటి వీడియో ఇది. సార్, దయచేసి మీరు ఇప్పటి వరకు కూడా ఆడపిల్లల గురించి, ప్రత్యేకంగా మిస్ అయిన ఆడపిల్లల గురించి చాలా శ్రద్ధ చూపిస్తున్నట్టుగా మీ ప్రెస్ మీట్లు చూసిన, మీరు మీడియాతో పంచుకున్నటువంటి అంశాలని విన్నా నాకు అనిపించింది. కాబట్టి దీని మీద కూడా మీరు చర్య తీసుకుంటారని, అంతేకాకుండా మీరు ఒక అమ్మాయి తప్పిపోయినప్పుడు 9 నెలలు వెతికినా కూడా గత ప్రభుత్వం ఆ అమ్మాయి జాడ దక్కలేదని, కానీ మీరు కనీసం అంటే ఇట్లా పదవిలోకి వచ్చిన నెల రోజుల లోపటే ఏదైతే అమ్మాయి మిస్ అయ్యారో ఆ అమ్మాయిని పట్టుకున్నట్టు, ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగించినట్టుగా చెప్పారు కదా. మరి దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న మీరే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయికి ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగకుండా చూసుకుంటాననే బాధ్యత మీ మాటలో కనబడింది. కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ అంశాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం నేను తెస్తా ఉన్నా. నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు. 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు. మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది. వెంటనే దీనికి మన చైర్మన్ కేకే గారిని అడిగాను. మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లి విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారితో మాట్లాడాను. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. కంచె చేను మేస్తే కాసేదెవరు, బాలికల కళాశాలలో లైంగిక వేధింపులు అనే హెడ్లైన్ తోటి దిశా పత్రికలో జనవరి 1వ తారీఖు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పబ్లిష్ అయినటువంటి ఈ వార్త మీ దాకా రీచ్ అయిందో అవ్వలేదో నాకు తెలియదు, కానీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమైపోయిందంటే ఆడపిల్లల మిస్సింగ్ని కానీ, ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలను కానీ రాజకీయం చేస్తూ మీ ఏలుబడిలో అంతమంది అమ్మాయిలు ఆకృత్యాలకు గురయ్యారు, అంతమంది అమ్మాయిలు తప్పిపోయారు, మా ఏలుబడిలో అట్లా జరగదు, చూడండి మీ టైంలో తప్పిపోయిన అమ్మాయిల్ని మేము ఇప్పుడు పట్టించినాము అని చెప్పేసి మీరు రాజకీయ క్రీడగా మారుస్తున్న తరుణంలో మరి మీరిప్పుడు ప్రస్తుతం మీ ఏలుబడిలోనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎమ్మిగనూరు మండల పరిధిలో ఉన్న ఏపీఆర్జేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ను చితకబాది కళాశాల నుండి బాలిక ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన. సో ఒక గురువుని ఆ విద్యార్థిని కొట్టి మరి ఆ కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది, పారిపోయింది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత దారుణమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయన్నది. సో మళ్ళీ వార్తని కంటిన్యూ చేస్తే, గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగస్తులుగా విధులు నిర్వహిస్తున్న లైబ్రేరియన్ మద్దిలేటి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల వికృత చేష్టలతో మానసికంగా ఇబ్బంది పెట్టేవారు. అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గుప్తాకు, మహిళా అధ్యాపకులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ శ్రీనివాస గుప్తాకు అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులతో సంబంధాలున్నాయి అనేది మీరు ఇక్కడ గమనిస్తే, కాబట్టి ఇక్కడ ఎవరైతే పెద్ద ఉన్నారో, అంటే ఒక స్కూల్లో ఏదైనా జరిగితే విద్యార్థిని పోయి చెప్పుకుంటే ఆ హెడ్ మాస్టర్కి ఆయన ఖచ్చితంగా ఆ విద్యార్థికి జరిగినటువంటి అన్యాయాన్ని, అన్ఫేర్ చర్యను ఖండించి ఆ అమ్మాయిని సేవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది, మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అగ్రనేతలతో, మేబీ ఆ అగ్రనేతల్లో మీరు ఉన్నారేమో, ఒకసారి పరికించి చూడండి. కాబట్టి ఆ హెడ్ మాస్టర్కి మీతో సంబంధం ఉండటం వల్లే ఆ పిల్ల కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళని తీసుకోలేదంట. మరి ఈ విషయంలో మీరు ఏ ప్రభుత్వాన్ని నిందిస్తారో కూడా చెప్పాలి సార్.
మా ఆడపిల్లల బ్రతుకులకి ప్రతిసారి మీరు రాజకీయాన్ని అంటగెట్టి ఆ తర్వాత ఏదైనా వెలుగులోకి వచ్చినా కూడా వీటిని పూర్తిగా మీ క్రెడిట్లోకి వేసుకుని మమ్మల్ని మాత్రం బలిపీఠం మీద కూర్చోబెడుతున్నట్టుగానో మమ్మల్ని మాత్రం కీలుబొమ్మల్లాగా చేసో ఆడిపిస్తారు కదా. మరి ఈ విషయంలో మీ కూటమి ప్రభుత్వంతో ఈ హెడ్ మాస్టర్కి సంబంధం ఉండటం వల్లే ఈరోజు ఆ ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి లైబ్రేరియన్ ఆకృత్యంగా ప్రవర్తిస్తే కూడా న్యాయం చేయకుండా ఉన్నాడంట. మరి ఈ విషయంలో ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డిని అడుగుదామా ఇందులో చర్యలు తీసుకోమని, లేకపోతే ఇంకెవరిని అడుగుదామో కూడా మీరే చెప్పాలి. ఈ విషయంలో వీలైనంత తొందరగా స్పందించాలి. ఇక విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని జరిగిన విషయం తెలుసుకున్నారు. తమ బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ను దేహశుద్ధి చేశారు. అయితే ప్రిన్సిపల్ లైబ్రేరియన్కు పూర్తిగా సహకారం అందించడంతో బాలిక తల్లిదండ్రి ఇక్కడ తమ కూతురికి రక్షణ లేదని భావించి కళాశాల నుంచి బాలికను ఇంటికి తీసుకుపోయారు. కానీ ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల తర్వాత గురువులకే అధిక ప్రాధాన్యం ఉన్నది. అలాంటిది కళాశాలలో హాస్టల్లో చదువుతున్న బాలికలకు రక్షణ కరువు అయిందని, అలాంటి దేశంలో రాష్ట్రంలో ఎంతటి కఠిన చట్టాలు అమలులో ఉన్న స్త్రీలకు బాలికలకు రక్షణ కరువు అయిందని తరచూ ఇట్లాంటి ఘటనలు వెలుగులోకి రావటం వల్ల మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఆ ఘటనల మీద మేము వీడియోస్ చేస్తున్నాం. ఈ ఘటనలు కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయినా కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఆడపిల్లలకి సంబంధించి ఏ రకంగానూ సురక్షితమైన పరిస్థితులు అయితే నెలకొనటం లేదు. ఇది ఎంత బాధాకరమో మీరే ఒకసారి పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలి. అయితే ఈ సంఘటనని మనం గమనిస్తే ఒకవేళ ఈ ఇంటర్ విద్యార్థిని హెడ్ మాస్టర్ ఎట్లాగో న్యాయం చేయటం లేదు కాబట్టి నానా రచ్చ చేసి మీడియాకు కానీ లేదంటే పోలీసులకి కానీ లేదంటే పై అధికారులకి కానీ కంప్లైంట్ చేస్తా అంటే రానున్న మెయిన్ ఎగ్జామ్స్లో నిన్ను ఫెయిల్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారంటే ఇక్కడ మీకు మీ రాజకీయాలు కానీ లేకపోతే వాళ్ళు కూర్చున్నటువంటి సీట్ కానీ ఒక అమ్మాయి జీవితము ఆ అమ్మాయి ప్రాణం కంటే కూడా ఎక్కువ అయినాయా అని కూడా అడగాలనిపిస్తుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం, ఆయనకి మహిళల పట్ల అత్యంత ఇష్టము గౌరవము ఉండటం వల్ల ఆయన ఖచ్చితంగా ఈ కేసుని రిజాల్వ్ చేస్తారని తక్షణమే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్లో ఎవరైతే ఉన్నారో ఆమెని పంపించి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ఆ సదరు అధికారులు ఎవరున్నారో అటు లైబ్రరియన్ కానీ హెడ్ మాస్టర్ వీళ్ళందరి పట్ల మీరు చర్యలు తీసుకొని ఆ అమ్మాయికి ఇంకా ఎంతోమంది అమ్మాయిలకు కళాశాలలకు రావడానికైనా స్కూళ్ళకు రావడానికైనా సురక్షితమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తారని భావిస్తున్నాం సార్.